ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవ, దయగల తండ్రి, కనికరము గల తండ్రి, మహత్యములు గలవాడ, అలనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడయ్యుండి వారిని విడిపించి నడిపించి కాపాడి కానాను చేర్చిన దేవుడు, ఈనాడు సర్వ మానవాళికి దేవుడు అయ్యుండి నిన్నును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి పరలోక తండ్రిగా ఉంటూ పోషించుకుంటూ సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. నీ అనాది దయా సంకల్పం ద్వారా భూదిగంతములు ఏర్పరచక ముందే మమ్మల్ని క్రీస్తునందు ఆశీర్వదించి మట్టిలోనికి పంపించావు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మాకు రక్షణ ఇచ్చావు. ఆయన పెట్టిన ప్రాణం ద్వారా మాకు పరలోక ధన్యత దయచేశావు. ఇంకా మేము పాపులమై ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును మా కొరకు అర్పించి పరలోక యోగ్యులుగా తీర్చావు. నాయన, మా పాపాలని క్షమించావు, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నావు. మా జీవితాల్లో మా బ్రతుకుల్లో అనేక మేళ్ళు, మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులు కూడా అందని మేళ్ళు మా బ్రతుకుల పట్ల చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కసారి మా జీవితంలో కష్టమో నష్టమో బాధో దుఃఖమో ఆయాసకరంగా అనిపించినప్పుడు అనేక సార్లు మేము అవిశ్వస్తులు అయిపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు నాయన, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవ మాటలు వినే ధన్యత ఈ ప్రభు దినాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. యెహోవాను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అన్నావు నాయన. ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువుగా ఎంచుకున్న జనులు ధన్యులు అన్నావు నాయన. ఈ ధన్యతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. కొద్ది నిమిషాలు నాయన మాతో మాట్లాడండి. ఇంతవరకు కీర్తించాము, ఆరాధించాము, నిన్ను మహింపరిచాము. తిరిగి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం మేము జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. నీ వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. నీ వాక్యపు గ్రహింపు కలిగి నాయన దాని ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 96వ కీర్తన మొదటి నుండి చూసినట్లయితే మనం చదువుకోవడానికి సమయం లేదు, కానీ ఒకసారి మీరు ధ్యానం చేస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటా. దావీదు రాజు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుని మందసాన్ని తీసుకుని తన రాజ్యానికి రావాలని ఆశించాడు. మందసం అంటే మనకి అందరికీ తెలుసు. మందసము దేవుని సన్నిధికి ప్రతీక. దేవుని సన్నిధి మందసం. మందసంలో ఏమేమి ఉంటాయో మీకు అందరికీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినా నేను. ఆ మందసం ఎంతో పవిత్రంగా ఇశ్రాయేలు ఎంచుకునేవారు. ఆ మందసం ఎక్కడుంటే అది ఆశ్చర్యకరంగా ఉండేది. వారికి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, శోధనలు వచ్చినా మందసాన్ని ఆశ్రయించేవారు వాళ్ళు. యోర్దాను నది వచ్చినప్పుడు మందసాన్ని ఎత్తుకుని యాజకులు కాళ్ళు పాదాలు నీటికి తగిలిన వెంటనే నీళ్లు 2 పాయలైపోయి
వారికి మార్గాన్ని ఇచ్చింది. కనుక మందసం ఎంతో పవిత్రమైన మందసాన్ని మరి ఆయన అంత మందిర పరిశుద్ధంగా ఆయన ఆలోచించుకోకుండా మరి అభినదాబ్ ఇంట్లో నుంచి తీసుకుని వచ్చేటప్పుడు మరి ఎంతో కోలాటాలతో, గొంతులతో, డ్యాన్సులతో, వాయిద్యాలతో కొత్త బండి కట్టించుకుని ఊరేగుతూ వస్తున్నప్పుడు మరి ఒక చోటకు వచ్చినప్పుడు ఎద్దు కాలు మడతబడి మందసం కింద పడిపోతున్నప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి మందసం పట్టుకున్నప్పుడు అతని అపవిత్రతను బట్టి మరి ఆయన అక్కడే చనిపోయినాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మందసము దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో చాలా భయభక్తులతో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఏ విధమైన మరి వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశాలతో కానీ మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క స్థితి మన జీవితాల్లో లేకపోయినట్లయితే మనం దేవుని ఉగ్రతకు, శాపానికి కారణమైపోతాం. వెంటనే దావీదుకి భయమేసింది. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే కళ్ళంలో ఉన్నటువంటి మరి హిత్తీయుడైనటువంటి ఒబెదెదోము ఇంట్లో మందసాన్ని పెట్టాడు. మందసం ఎక్కడున్నదో మరి అక్కడ ఆ ఇల్లు ఆశీర్వదింపబడ్డాడు. ఒబెదెదోము ఇల్లంతటినీ ఆశీర్వదించాడు, కలిగిన దాన్ని, కలిగిన వాటిని ఆశీర్వదించాడు. రిఫరెన్స్ అవసరం లేదు. అందరూ ప్రజలకు కానీ దావీదుకి కానీ అందరికీ ఆశ్చర్యం కలిగింది. దేవుని సన్నిధి యొక్క మహత్యము, ఆయన గొప్ప కార్యాలు, ఆయన మరి ఆశీర్వాదం, ఆయన దీవెనలో తెలుసుకున్నారు వాళ్ళు. దావీదుకు కూడా ఒక పక్కన భయం, ఒక పక్కన మందసాన్ని తెచ్చుకోవాలి. నా రాజ్యం కాపాడబడాలి, ఇశ్రాయేలీయులు కాపాడబడాలి అంటే మాకు తోడుగా దేవుని సన్నిధి కావాలి. ప్రియ సహోదరి, నీవు కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక ఒక మంచి మాటను అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏం ధరించుకోవాలంట? 9వ వచనంలో పరిశుద్ధాలంకరణలు ధరించుకుని యెహోవాకు ఎందుకు వస్తున్నాము? దేవుని సన్నిధికి వస్తున్నామా? మన పరిశుద్ధ అలంకరణ కావాలి. మన పరిశుద్ధ, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలు ఇవన్నీ కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఇక్కడ పరిశుద్ధత లేనందుకే ఉజ్జా చనిపోయినాడు. దావీదుకు భయం వేసింది. వెంటనే ఒబెదెదోము ఇంట్లో మరి మందసం విడిచి వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఎంతో గౌరవంతో మందసం ఉన్నందుకు ఆనందించారు. 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ఉత్సహించాడు, పాడారు, కొత్త గీతాలు పాడారు. మా ఇంట్లో మందసం ఉందని ఎంతో గొప్పగా పాడారు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నీలో ఉంటుందో అక్కడ చెడుకు కానీ కీడుకు కానీ ఏ స్థానం లేదు. నీలో కానీ నీ కుటుంబంలో కానీ దేవుని సన్నిధికి నీవు అలక్ష్యముగా కానీ మరి ఏ విధమైనటువంటి విధేయత చూపని ఎడల దేవుని శాపమే మనం పొందుతాం. చాలా మంది దేవుని సన్నిధికి వస్తాం, ఎందుకు వస్తున్నామో మనకే తెలియదు. కొంతమందికి ఏంటి మనం అసలు ఎందుకు నమ్ముకోవాలో కూడా కొంతమంది తెలియదు. చాలా దౌర్భాగ్యపు స్థితి. దావీదు వెంటనే అనుకున్నాడు, మరలా ప్రయత్నించి ఒబెదెదోము ఇంట్లో నుంచి మందసం తీసుకెళ్ళినప్పుడు నా ఇంట్లో సరి లేకపోతే నేనేమైపోతానో చెప్పండి మీరందరూ? చచ్చిపోతాను. కనుక దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గుడారం ఏర్పాటు చేశాడు. మరి లేవీయులను పిలిపించి ప్రత్యేకమైన గుడారం ఏర్పాటు చేసి దాంట్లో ఏం చేసినాడు? మందసాన్ని సిద్ధపరచాలనుకున్నాడు. దాంట్లో తీసుకొచ్చి మందసాన్ని పెట్టి పలుకుతున్నటువంటి మాటలే మనం ఈ రోజు చదువుకున్నాం.
ఇది మొదటి దిన వృత్తాంతాలు 16వ అధ్యాయము 2-3 వచనాలు చదివిన తర్వాత 23కి వెళ్ళిపోండి. ఎందుకున్నామంట మనం, ఎందుకున్నాము మనం? అది నీవు క్రైస్తవులయ్యావు, క్రైస్తవురాలయ్యావు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డావు, పరిశుద్ధపరచబడినావు. నీ జీవితం ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, మన జీవితాలు ఎలాగున్నాయి అంటున్నాడు అక్కడ. మళ్ళీ చదవండి అయ్యా. ప్రచురించుడి. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. నీ బ్రతుకులో ఒక్కసారి అయినా నువ్వు కృతజ్ఞతగా చెప్పావా? ఎవరికైనా ప్రకటన చేశావా? ఎవరికైనా వివరించావా? దేవుని సన్నిధి అనుభవం పొందిన నీవు మరి ఇక్కడ ఒక మాట అంటాడు, అక్కడ 96లో ఒక మాట అంటాడు, అన్య జనుల దేవతలు 5వ వచనం, యెహోవా ఆకాశ విశాలమును వట్టి విగ్రహములు కలిగిన వాడే నిష్ఠా నియమాలతో చేస్తున్నాడు. అబద్ధకుడే అసలు అనుకుని వాడు వ్యర్థంగా ఆరాధిస్తుంటే నీవు సత్యవంతుడైన దేవుణ్ణి, సర్వజ్ఞుడైన దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుణ్ణి కలిగిన నీవు దేవుని సన్నిధికి పరిశుద్ధ అలంకరణతో వచ్చావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఇంకా పరిశుద్ధత కోల్పోయినట్లయితే ఇప్పుడే సరిదిద్దుకో. ఏదో హేళనగా, ఏదో అలక్ష్యముగా మందసాన్ని ముట్టుకున్న ఉజ్జ ఏమైపోయినాడు? సర్వనాశనం అయిపోయినాడు. ఇశ్రాయేలు జనాంగంలో భయం పుట్టింది. యవనస్తుడండి ఉజ్జ, యవనస్తుడు, యవన బిడ్డ, బలవంతుడు, బలాఢ్యుడు, శక్తివంతుడు. నీ శక్తి నా శక్తి, నీ బలం నా బలం, నీ పరివారం, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ చదువు ఏది పనికిరా దేవుని ముందు. ఆయన పరిశుద్ధతను మాత్రమే కోరుకునేవాడు. అది నిన్ను పరిశుద్ధులుగా ఉంచాలని పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన కలవరు శిలువ మీద బలి చేసి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగాడు. మనము ఆయనకు పరిశుద్ధ అలంకరణగా ఉండాలని. ఎవరైనా ఏదైనా అలంకరణ చేసుకున్నట్లయితే అనేక మందికి కనపడటానికి నువ్వు చీర కట్టుకుంటున్నావో, లేకపోతే నువ్వు సెట్ చేసుకుంటున్నావో, నువ్వు బంగార వస్తువులు అలంకరణ చేసుకుంటున్నావో అనేక మందికి చూపిస్తున్నావే లోకానికి. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ధరించుకున్న నీవు నీ దేవుణ్ణి ఎవరికైనా చూపిస్తున్నావా? ప్రియ సహోదరి, గమనించుకున్నాం మనం ఎవరు అసలు? మన పూర్వస్థితి ఏమిటి అసలు? గత వారం నేర్చుకున్నాం, సంఘము అనే మాటకు అర్థం నేర్చుకున్నాం. సంఘం అంటే ఏదో బట్టలు కట్టుకుని, తెల్ల బట్టలు కట్టుకుని, ఒక బైబిల్ పట్టుకుని వచ్చి చర్చిలోకి వచ్చి కూర్చుని ఒక గంట కాలక్షేపం చెల్లిపోయేది కాదు. సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలో నుండి పుట్టినది, ఆయన రక్తము ద్వారా కనబడినది. సంఘం ఒక పరిశుద్ధమైనది, ఒక పవిత్రమైనది, యోగ్యత కలిగినది. మరి నీ నా స్థితి ఏమిటి? గమనించుకున్నాం. ఎలాగున్నాం మనం? మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగున్నాయి? 96వ కీర్తనలో అంటున్న మాటలదే. కొత్త కీర్తనలు పాడండి. పాట ఎప్పుడు వస్తుంది తెలుసా? ఉత్సాహం వచ్చినప్పుడు వస్తుంది, సంతోషం వచ్చినప్పుడు వస్తుంది,
ఆనందం వచ్చినప్పుడు వస్తుంది. దేవుని బట్టి నువ్వు ఆనందించట్లేదా? దేవుని బట్టి నువ్వు సంతోషించట్లేదా? అయితే నువ్వు దేవుడికి తెలియదు. నీకు దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, దేవుడు నిన్ను పిలవలేదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును బలి చేయలేదు, ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కడగలేదు. ఆయన మనం పరిశుద్ధ అలంకరణ ధరించుకుని రావాలి దేవుని సన్నిధికి. అన్ని జనులకు ప్రకటించడానికి రావాలి. నీ దేవుని యొక్క మహత్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేసిన కార్యాలు ప్రకటించడానికి రావాలి. వేశ్య రాహాబు అంటుంది, నీ దేవుని యొక్క గొప్పతనము నేను ఎరుగుదును. వేశ్యల కంటే అదవులుమా మనం? ప్రియ సహోదరి, గమనిద్దాం మన జీవితాలు ఏంటి. ఇక్కడ వీటిలో ఈ లేఖనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వేంచేయుచున్నాడు. అంతమైపోతుంది భూమి, దినాలు సమీపిస్తున్నాయి. నువ్వు ఎవరి మీద కలగంటున్నావో, దేని మీద కలగంటున్నావో, దేని మీద ఆశ పెట్టుకున్నావో, అది నీ కళ్ళ ఎదురే నాశనం అయిపోవడం చూసే రోజులు వస్తున్నాయి. దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి విరుద్ధంగా నువ్వు, నేను, ఎవరు కూడా జీవించలేరు. ఆఖరి మాట 13వ మాటలో ఒక మాట అంటారు చూడండి. కీర్తన, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయించున్నాడు. నువ్వు ఎలా దేవుడి సన్నిధికి వస్తున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వస్తున్నాడు ఆయన, వస్తున్నాడు ఆయన. ఎందుకు వస్తాడు? పలకరించిపోవడానికా? నీ దగ్గర ఆతిథ్యం తీసుకోవడానికి కాదు ఆయన. ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఒకప్పుడు ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించాడు కనుకే తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. ఈ రోజు ఏం చేయడానికి వస్తున్నాడు తెలుసా? ఆయన తీర్పు తీర్చటానికి వస్తున్నాడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా చేయబడి నీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇంట్లో, శ్రమల్లో, బాధల్లో, బలహీనతల్లో, అన్ని సమస్యలను నిన్ను కాపాడిన దేవుడు ఈ రోజుని ఏమంటున్నాడంటే, నీకు నేను తీర్పు చేయించున్నానంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. పరిశుద్ధ అలంకరణ ధరించుకుని దేవుని సన్నిధిలో ఉన్నామా మనం? లేకపోతే మనం జీవితం ఉచ్చాలాగే నాశనమైపోతుంది. ఆయన తీర్పులో నిలబడలేం కనుక గమనిద్దాం. ఇది మొన్న నేర్చుకున్నాం మనం. సంఘం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమిటి అని నేర్చుకున్నాం. మళ్ళీ నేను ఆ విషయాన్ని మీకు చెప్పను. ఈ దినాన్ని క్రైస్తవుడు అంటే ఎవరు గమనించండి. మమ్మల్ని క్రైస్తవులు అండి, మమ్మల్ని క్రైస్తవులు ఎవరని అడుగుతున్నావు? ఎందు నువ్వు? మా తాతల ముత్తాతల కాడి నుంచి మేమందరం ఎవరు? మా తాతల నేతులు నాకారు, ఇప్పుడు మేము మూతులు నాకుతున్నాం అనుకోవచ్చు. నువ్వు నీ జీవితంలో క్రైస్తవ్యం అర్థమైందా? నీకు క్రీస్తు అర్థమయ్యారా? నీకు నాకు నేర్చుకుందాం. చాలా మంది అంటారు క్రైస్తవులు అంటే ఎవరంటే నల్లట్ట పుస్తకం అట్టుకుని వెళ్తారు చూడండి, సంకనట్టుకుని సంచులేసుకుని, వాళ్ళే క్రైస్తవులు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే 1 గంట చెప్పండి పూజ చేయండి, 1 గంట లేకపోతే 2 గంటలు ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ఆరాధించేవాళ్ళు. తర్వాత వాళ్ళే కదా క్రైస్తవులు, అంతే కదండి. 1 గంట పరిశుద్ధులేలో
ఓ గంట దేవుని సన్నిధిలో గడుపుతారు. గంట తర్వాత చెప్పండి 6:30 8 గంటలో 12 గంటలో ఎక్కడ గడుపుతారు? వీళ్ళు లోకంలో గడుపుతారే. వీళ్ళే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే వీళ్ళే. అందుకే ప్రియ సహోదరి, నిన్ను ఒక మాట అంటాడు తీతు పత్రికలో, ఒక మాట అంటాడు చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను, తొందరగా తీయండి. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రీకి ముందు ఉంటది, ఫిలిమోనుకు ముందు. కాదు, చూపించకుండా అని మాట ఉంటది. పరపక్షమున ఉన్నవాడు అని ఉంటది అక్కడ. ఎన్నో నిమిషం ఎన్నోది అది? పరపక్షమున ఉన్నవాడు. కనపరుచుకో. బయటోడు ఈ రోజు నిన్ను ఎక్కిరిస్తున్నాడు అని అంటే నువ్వెవరు అనుకుంటున్నావు? ఆ దేవదేవుడు సృష్టికర్త నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్న నీ మీదే వాడు చెయ్యి చూపిస్తున్నాడు, నిన్ను ఎక్కిరిస్తున్నాడు, నిన్ను ఎగతాళి చేస్తున్నాడంటే నిన్ను కాదు ఎగతాళి చేసేది, నువ్వు నమ్ముకున్న చూసావా ఆయన్ని ఎగతాళి చేస్తుంది సమాజం. కారణం ఎవరు? మనం. నేనే కారణం. నా మాట ఒకటి అంటే, నా మాట అంటే దేవుని మాట ఒకటి, నా బ్రతుకు వేరొకటి. మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి క్రైస్తవ్యం ఇది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, క్రైస్తవం రోమా సామ్రాజ్యం నుంచి 1800 సంవత్సరాల కింద నుంచి మరి అణగదొక్కబడ్డది. శత్రువులుగా నాశనం చేసినారు వాళ్ళు. రోమా సముద్రం హిట్లర్ ఒక్క రోజునే 16 లక్షల మందిని ఒక రూమ్లో వేసి తగలబెట్టాడు. కానీ క్రైస్తవ్యము ఆగలేదు. ఈ రోజు వరకు రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించినటువంటి పరిశుద్ధ రక్తముతో కనబడ్డది. దాన్ని నాశనం చేసే స్థితి లోకంలో ఎప్పటికీ లేదు. అటువంటి సంఘములో నువ్వు ఉన్నావా? అటువంటి సంఘముగా నువ్వు ఉన్నావా? అటువంటి సంఘ సభ్యుడిగా నువ్వు నేను ఉన్నామా? ఏదో కాలక్షేపం వెళ్ళిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వెళ్ళిపోతుందిలేండి, బాగానే ఉంది, అది కడుపు నిండానే తింటున్నాము, బాగానే బ్రతుకుతున్నాం అనుకుంటున్నావా? ఏం చేస్తున్నాడట ఆయన? ఏం చేస్తున్నాడు? ఏం చేయుచున్నాడు? గమనించుకో. నీలో ఉన్నటువంటి చెత్త చెదారం తీసేసుకో. నీలో ఉన్న కల్మసము సమస్తము తొలగించుకో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడైనా పరిశుద్ధాలంకరణ ధరించుకుని దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి పరిశుద్ధాలంకరణ లేకపోతే పనిష్మెంట్ కారణం అయిపోతావు నువ్వు. ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రతి దాంట్లోనూ పరిశుద్ధత కావాలి. యేసు ప్రభు పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధుడంటే ఏంటండి అని అంటావా? దేనిలోనూ కూడా ఆయనలో తప్పులేదు. అన్నిటిలోనూ పరిశుద్ధత. ఆయన అన్ని పరిశుద్ధ లక్షణాలవి. క్రీస్తును ధరించుకుంటే నీవు కూడా పరిశుద్ధాలంకరణ అయిపోతావు. ఆయనే పరిశుద్ధుడు గనక ఆయన ధరించుకున్నవాడు పరిశుద్ధాలంకరణ అయిపోతాడు. కనుక ప్రియ సహోదరి, కొన్ని మాటలు నేర్చుకున్నాం ఈ దినాన్ని. అసలు క్రైస్తవుడు ఎవరు? మొన్న సంఘం అంటే ఏమిటి నేర్చుకున్నాం. ఎంతమంది అన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. సంఘం అంటే తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? అర్థమైందా లేదా?
సంఘం అంటే లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. కులానికో సంఘం, పనివాడికో సంఘం, తెలుసా అండి? కులానికో సంఘం, పనివాడికి ఒక సంఘం, జాతికి ఒక సంఘం. మనం చదువుకున్న దుష్టులకు కూడా సంఘం, చెడ్డవాళ్ళకి సంఘం, భయంకరమైన సంఘాలు ఉన్నాయి. కానీ నువ్వే సంఘానికి చెందినవో గత వారం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ సంఘానికి చెందినటువంటి క్రైస్తవుడి గురించి, క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవుడి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. క్రైస్తవుడు అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే కొన్ని పద్ధతులు మార్చుకోవడం. ఏం చేస్తాడంటే క్రైస్తవుడు అంటే ఏంటంటే లేదండి ఆదివారం ఎలాగున్నా కానీ నేను చర్చికి వెళ్తానండి. ఇది ఒక పద్ధతి. వాడి ఉద్దేశం అది. వాడి ఉద్దేశం ఏంటంటే చర్చికి వెళ్తే క్రైస్తవుని అయిపోయాను అనుకుంటున్నాడు. బైబిల్ పట్టుకుంటే క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటున్నాడు. బైబిల్ చదివితే క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తే క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటున్నాడు. ప్రియ సహోదరి, కొన్ని పద్ధతులు మార్చుకోవడం వల్ల క్రైస్తవుడు కాదు. కొన్ని వదులుకున్నా క్రైస్తవుడు కాదు. కొన్ని వదిలేసుకుంటారు, అవి అవసరం లేదులేండి నడిచిపోతుంది కాబట్టి అవి వదులుకుంటారు. కొన్ని వదులుకున్న వాడి వల్ల క్రైస్తవుడు కాదు నువ్వు. కొన్ని పాటించి జీవించడం వల్ల కూడా నువ్వు క్రైస్తవుడు కాలేవు. గమనించాలి మాటలన్నీ. దేవునితో క్రీస్తుతో ఉన్న ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటమే క్రైస్తవ జీవితం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో ఏమనగా లేదు అబద్ధమాడుచు జరిగింపకుందుము ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల ఏం సహవాసం అండి అది? అంటే అర్థం ఏంటండి? అత్తుకుపోవటండి. విడదీయలేని సంబంధం. క్రీస్తుకు నీకు క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తుకి వ్యక్తికి విడదీయలేని సంబంధం కలిగి ఉండటమే క్రైస్తవ్యం. ఎవరు విడగొట్టలేని వాళ్ళని. పౌలు ఎంతో మంచిగా పరిశుద్ధాత్మతో రాశాడండి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో పౌలు గారు ఆ అన్యోన్య సహవాసం ఎలాగుంటదంటే ఎవడు విడదీయలేడట. మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి, అన్యోన్య సహవాసము నుండి మనలను ఎడబాపునా. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్నావా? నాకు కంటి ఉన్నదని తెలుసు ప్రకాష్ గారికి. అది క్యాన్సర్ కంటి అని కూడా తెలుసు. కిడ్నీలు 2 పోయాయని తెలుసు. ప్రార్థన చేశాడండి ఆయన. నా ముఖం చూస్తే కొంచెం కోపం కనపడుతుంది. ప్రకాష్ గారి ముఖం చూస్తే నవ్వు వస్తుంది. ఆయన నవ్వుతూనే వాక్యం చెప్తాడు. ఆయన ప్రసంగాలు వస్తుంటాయి చూడండి. ఆయన నాలాగ రిఫరెన్స్ తీయడైన ఎక్కువగా చదివించడు. ఆయనే బైబిల్ చదివేస్తాడు. విడదీయలేని ప్రేమ. ఆయనకి జబ్బు వచ్చిందని తెలుసు, ఆయన కిడ్నీలు పోయాయని తెలుసు, కానీ ఆయనకు ఒకటే ప్రేమ. ఏమిటి ప్రేమ తెలుసా? నిన్ను క్రీస్తు సేవ చెయ్యాలి.
నేను ఏ హాస్పిటల్ కన్నా వెళ్తే వాళ్ళు కట్ చేసి బయటకు తీసి నన్ను పేషెంట్ గా చేసి రోగిగా చేసి ఇంట్లో పెట్టి ఒక దాచరికం చేసుకునే ఒక అనేక మంది దగ్గర సేవ చేయించుకునే పేషెంట్ గా అయిపోతాను నేను. నాకు అది ఇష్టం లేదు. ఎన్ని దినాలు ఇస్తావు అన్ని దినాలు విరామము లేకుండా పనిచేస్తానని చెప్పాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుల, మన దగ్గరికి వద్దాం. నీకు అన్యోన్య సహవాసం ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడు. క్రీస్తుతో ఒక చెప్పలేని అనుబంధం కలిగి ఉండాలి. కష్టం వస్తుందా? కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వెక్కడున్నా సరే అనునిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. నడుస్తున్నావు, ప్రభువా నడిపిస్తున్నావు. రోగి ఉన్నానయ్యా, నేను మంచం మీద ఉన్నానయ్యా రోగిలా, అయినా సరే కాపాడతావు, అయినా సరే కాపాడతావు. నేను అన్నం తినలేకపోతున్నానయ్యా, అయినా సరే ఉంచుతావు. అన్యోన్య సహవాసం ఎటువంటిదంటే అండి, ఏది ఉన్నా సరే ఆయనే ఉన్నాడు అనుకోవటమే అన్యోన్య సహవాసం. ఇంతకుముందు పెళ్లిళ్ళు చేసిన తర్వాత భార్య భర్తల గురించి అనేవారు. ఎప్పుడు కూడా ఇది ఏం చేస్తాడు, భార్య ఏం చేసేది, కుంగిని కట్టేసుకుంది అనేవారు ఇంతకుముందు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా విడాలని ఆలోచన ఉండకూడదు. క్రైస్తవుడు అనేవాడు క్రీస్తు నుండి వేరైతే క్రైస్తవుడు కాదు, క్రీస్తు నుండి దూరం అయితే క్రైస్తవుడు కాదు, లోకస్తుడైపోతాడు. దీవెనలు రావు నీకు నాకును. దేవుని నుండి ఏది ఆశించి దేవుని సన్నిధికి వస్తున్నావో, దేవుని ఆలయానికి వస్తున్నావో అది నీవు పోగొట్టుకుంటావు. ఆ సహవాసము కలిగి ఉండాలి, మనం ఒక సంబంధము కలిగి ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? ఒక అయస్కాంతాన్ని తీసుకోండి, ఒక ఐరన్ మొక్కను తీసుకోండి. అయస్కాంతం మీద ఎలాగ 2-3 సార్లు రాసావనుకో, ఒక 10-15 సార్లు రాసినావనుకో, చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. తర్వాత ఆ అయస్కాంతాన్ని తీసుకుని ఇంకొక ఇనుముక్క మీద పెడితే ఏం చేస్తుంది అది? చెప్పండి మీరు చదువుకున్న వాళ్ళు, దీవేం చెప్పరా, ఏమవుతుంది? అయస్కాంతంలా మారిపోతుంది. మరి నీ సహవాసం ఎక్కడుంది? మరి నువ్వు క్రైస్తవుడు కాలేకపోతున్నావు. ఆయనతో ఉన్న సంబంధం ఏమైపోవాలంటే ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ అబద్ధాలు ఆడరు, వ్యర్థమైన వాటిని ఆలోచించరు, అని చెప్పుకునే స్థితికి రావాలి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట అంటాడు. 8:29లో, ఎందుకనగా తన కుమారుడైన యేసు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు పెద్దన్న అగునట్లు ఎన్నుకొనెను. స్వరూప్యము మారిపోవాలి. యేసుక్రీస్తులు మారిపోతారని చెప్పేసి ఆయన ముందుగా మనకేం పేరు పెట్టాడంటే క్రైస్తవులు అని పేరు పెట్టాడు. క్రైస్తవులు అంటే చిన్న క్రీస్తులండి, చిన్న క్రీస్తులు. పిల్లలకి ముద్దుల పేర్లు పెట్టుకుంటారు. పాత పేరు పెట్టుకోవాలనుకో, పాత సుబ్బయ్య అయితే ఈడేమంటారో చెప్పాలి మీరు. ఉదాహరణకైనా చెప్పలేకపోతున్నారు. చెప్పండి, ఏమంటారు? ఏంటి చిన్న సుబ్బయ్య అంటారు. వాడు పెద్ద సుబ్బయ్య చచ్చిపోయినాడు, వీడు చిన్న సుబ్బయ్య. మరి త్యాగము చేసిన క్రీస్తు పేరు పెట్టుకున్న నీవు, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పేరు పెట్టుకున్న నీవు కనీసం క్రైస్తవుడనే నామం నీళ్ళు ధరించుకుంటున్నావా? పరిశుద్ధాలంకరణ అంటాడు. లేకపోతే క్రైస్తవం కాదు. మన తిండిలో కానీ, మన నడవడికలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ, దేంట్లో అయినా సరే క్రైస్తవుడిగా జీవించాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఉండటం చనిపోవటం అనేది లెక్కండి. రోగం రావటం రాకపోవటం అనేది వేరండి. అందరికీ ఒకటే. నీతి గురించి, నీతిని బట్టి అన్నీ ఉంటాయి.
ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, 3వ వచనం చదవండి ఒకసారి. 3 3 2 9. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద అక్కడ ముందు చూడు, 2 నుంచి చూడయా, 2 నుంచి చూడు. సంభవించినవన్నీ మనుషులందరికీ ఏకరీతిగానే సంభవించును, ఒకే విధంగా ఉంటాయి. అయ్యో నేను చర్చికి వెళ్తానండి, ప్రార్థన చేస్తానండి, బయట అనుకోవటానికి, బయటోడు కాదు, నీకు సంగతి ఆలోచించు. చదవమ్మా. దూతమంతులకును దుష్టులకును మంచి వారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించే వారికిని బలులు అర్పించని వారికిని గతి ఒక్కటే, జరిగేది ఒకటే. నీ జీవితంలో లోకం నుంచి వెళ్ళిపోయేది ఒక్కటే. ఎప్పుడు నిర్ణయించాడు అది? 139 అన్నాడు. నువ్వు పుట్టినప్పుడే ఎక్స్పైరీ డేట్ వేసేసాడు నీకు. ఆ రోజు ఏ రోజు నువ్వు చనిపోవాలో నీ డేట్ ఉంది. అయ్యో ప్రకాష్ గారు చాలా సేవ చేశారండి, ఆయన చాలా గొప్ప సేవకుడండి, చాలా మర్మాలు చెప్తాడండి, చాలా బాగా వివరిస్తాడండి కదండి. ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఒక్కరోజు వాడమంటే ఆడతావా నువ్వు? ఒక్కరోజు ఎక్స్పైరీ అయిపోయిన మందుని ఒక్కరోజు వాడుకుంటావా? తెలిస్తే వాడుకోవు, తెలియకోకుండా ఒకవేళ వాడుకుంటే వాడుకోవచ్చేమో, కానీ తెలిస్తే మాత్రం నువ్వు వాడుకోవు. నువ్వు ఎక్స్పైర్డ్ అయిపోయిన తర్వాత దేవునికి ఉపయోగం లేదు. ఏమన్నాడు తెలుసా? మరణములో నిన్ను, అదే పాతాళము నిన్ను స్తుతించిన ప్రభువా అంటున్నాడు. ఎప్పుడు స్తుతించాలి మనం? అదే పాతాళము మన్ను 2 కూడా ఉన్నాయి, 2 మాటలు కూడా ఉన్నాయి. కనుక అక్కడ స్తుతులు ఉండవు. నువ్వు స్తుతి చేయించాలన్నా, మహింపరచాలన్నా, ఆయనకి ఇష్టంగా జీవించాలన్నా, ఆయన దీవెనలు, ఆయన కృప పొందాలన్నా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే. కనుక గమనించమ్మా. ప్రకాష్ గారు అన్నారు, నేను చచ్చిపోతాను తెలుసు నాకు, నేను చనిపోతా, నాకు భయంకరమైనటువంటి బలహీనత ఉన్నది, కానీ నా సువార్తకు నా బలహీనత అడ్డు రాకూడదు. నాకున్న రోగము దేవుణ్ణి మహింపరచడానికి అడ్డు రాకూడదు. దేవుని సువార్తకు అడ్డొచ్చి నేను హాస్పిటల్లో ఉన్నట్లయితే, నేను రోగినైనట్లయితే నా సువార్త, దేవుని సువార్త ఆగిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా యొక్క అన్యోన్య సహవాసం ఎట్లాగున్నది? ఇంకోటి ఏంటో తెలుసా? తోటి మానవుల పట్ల ప్రేమించటం. మానవుల్ని ప్రేమించలేనండి, తోటి వాళ్ళని ప్రేమించలేక, తోటి వాళ్ళని ద్వేషిస్తూ, తన కుటుంబంలో ఉన్న వాళ్ళను, బయటి వాళ్ళను, అన్నదమ్ములను, పక్క వాళ్ళను, ఇరుగు పొరుగు వారిని మీద ప్రేమ చూపలేని క్రైస్తవ్యం ఉంటే వ్యర్థమే. ఏమి క్రైస్తవ్యం ఇది? చెప్పండి. ఓ మాట అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. మనందరికీ తెలుసు ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక తెలుసుకొనిచున్నాము. తర్వాత మనము కూడా సహోదరుల నిమిత్తము. ఆడి క్రైస్తవుడు. ఆడండి క్రైస్తవుడు అంటేనే. క్రైస్తవుడు అంటే ప్రాణం పెట్టేవాడు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు కనుక నువ్వు నేను పట్టగట్టుకున్నావు ఈ రోజుని. నువ్వు క్రైస్తవుడు అయితే ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నావు? ప్రాణం పెట్టమంటే నీ ప్రాణాన్ని కోసేసుకోమనో, రక్తాన్ని చిందించమనో, సిలివేయమనో కాదు. నీ ప్రాణము ఇతటి ప్రాణము నరకానికి వెళ్ళకోకుండా కాపాడవలసిన బాధ్యత నీది. అందుకే అంటాడు అక్కడ, ప్రకటించుడి. సువార్తను ప్రకటించినప్పుడు నువ్వు ప్రాణం పెట్టినట్టే, నీ ప్రాణం అనే శరీరాన్ని ప్రయాస పెట్టినట్టే. మూడవది ఏంటంటే క్రైస్తవునికి మరి
తోటి జనుల పట్ల ప్రేమను పంచటం. ఇట్లా కొన్ని స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయండి, స్పష్టమైన నిబంధనలు. ఒక 5 నేర్చుకున్నాం. నేను 5 నిబంధనలు బైబిల్లో క్రైస్తవుడు అంటే ఏంటి. నేను ఎన్నోసార్లు చెప్పినాను చాలా మందికి, యవనస్తులకి, రాసుకోండి 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 అని. ఒక 5 నిబంధనలు, 5 నిబంధనలు. కూర్చోరా బాబు, కూర్చో. 5 నిబంధనలు. మొదటిది దేవుణ్ణి ప్రేమించటం, ఆయన ఆరాధించటం. క్రైస్తవుని యొక్క నిబంధన. బైబిల్లో ఒక క్రైస్తవుడికి, దేవుని విశ్వసించిన వాడికి, దేవుని నమ్ముకున్న వాడికి మరి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనం. నుంచి చదవండి. 37. అందుకాయన పూర్ణ హృదయముతోనూ, పూర్ణ అనే మాట ఏంటో తెలుసా అండి మీకు? పూర్ణము అంటే అక్కడ గ్యాప్ లేనిదండి. దేవునికి నీకు జ్ఞాపకం లేదు. నీ హృదయం కంప్లీట్, నీ హృదయంలో ఆవరించింది ఎవరు? ఆయనే. నీ హృదయంలో ఏ ఖాళీ లేదు, అంతా ఆయనే ఆవరించున్నాడు. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను. తెలుసండి, పూర్ణం, సంపూర్ణంగా. కొంత మా భార్యకి, కొంత మా పిల్లలకి, కొంత నాకు పంచుకుంటాం మనం సమయాన్ని. తెలుసా అండి? కొంతమంది అంటారు, నా హృదయంలో నీకు తప్పితే ఇంకెవ్వలకి. ఇట్లాగనే ఎత్తాడు వాడు అమరజీవి అంట. మళ్ళీని వాడికి అవసరం వస్తారు అమరజీవి అని. వాడు అమరజీవి అంటే ఏంటో తెలుసా? తప్పేమి కాదు మాట. అమరము అంటే పరలోకము, జీవి అంటే పరలోకంలో ఉంటాడంట. దాన్ని ప్రేమిస్తాడు, అది కాకపోతే పెట్రోల్ గిట్రోల్ వేసుకుని సస్తాడు, వాడు అమరజీవి అయిపోతాడు. అది జ్ఞానం ఉన్నది ఆ లోకానికి. కనుక ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంలో నీకు దేవునికి స్థానం ఇవ్వగలిగితే అది దేవుణ్ణి కలిగినటువంటి క్రైస్తవుడిగా నిన్ను చెప్పుకోవచ్చు. ప్రేమించాలి ఆయన్ని. అన్నింటే ఆయన్ని ఆరాధించమని అనలేదండి. అక్కడ ఏమన్నది? ప్రేమించమన్నాడు. ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే మన భాషలో చెప్పండి. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కాకుండా ఆయన మాట వినట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాట విని దాని ప్రకారం లోబడి జీవించాలి. అది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే దేవుని మాటకు లోబడాలి. ఇంకో మాటకు వచ్చి ఇంకో మాట ఇంకొకటి చెప్పిన వెంటనే అటు వెళ్ళిపోవటమో, ఇంకొకటి చెప్తే ఇంకొకటి ఏంటమో కాదు. దేవుని మాట పూర్ణంగా విశ్వసించినట్లయితే, ఆయన మీద పూర్ణ విశ్వాసంతో నమ్మకం ఉన్నట్లయితే ఆయన మాటకు మాత్రమే లోబడతాం. ఆయన మాటకు లోబడటం కాదండి. ఆ మాట గమనించాలి ప్రియులారా. ఆయన మాటకు మాత్రమే లోబడతాను. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇంకోటి ఎవరో లేరు. నేను ఏ స్థితిలో ఉన్నానా అని అనవసరం. నువ్వు రోగి అయి ఉన్నావా, పేదవై ఉన్నావా, తిండి లేకుండా ఉన్నావా, కరువులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎక్కడున్నా ఆయన్ను పూర్ణాత్మతో సేవించటమే క్రైస్తవుని యొక్క లక్షణం. మొదటిది బైబిల్లో ఉన్నటువంటిది అదే. లేవికాండంలో అంటాడు ఆ మాటని. లేవికాండం కాదు, ద్వితీయోపదేశ కాండం చూడండి, 6వ అధ్యాయం 5వ వచనంలో. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, శక్తితోనన్నాడు. ఈ మాట కోసమే చదివించానండి. అది అక్కడ లేదు, అక్కడ ఈ మాట లేదు. శక్తి అంటే ఏంటండి చెప్పాలి మీరు వీళ్ళ. మన అందరూ అనుభవం ఉన్న వాళ్ళం. మన శక్తి అంతా ఎవరు? దేవుడే. అది గొప్ప సంగతి.
పూర్ణ శక్తి ఆయన కొరకే. నాకున్న బలం ఉన్నదో, నాకున్న ఊపిరి ఉందో, నాకున్న శరీరం ఉందో, నాకున్న సమస్తం ఉందో ఎవరిది? దేవునిది. అది కలిగి ఉండాలి నీ జీవితంలో. అప్పుడు నువ్వు క్రైస్తవుడు, అప్పుడు దేవుని బిడ్డవు. దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు నీకు వస్తాయి. ఏదో 1 గంట 2 గంటలో దేవుని సన్నిధిలో గడిపి కాలక్షేపం చేసి వెళ్ళిపోయి మళ్ళీ కలిసిపోతున్నవే మందలో. నీలో ఏ ప్రత్యేకత ఉన్నది? ఏ విధంగా దీన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు దేవుడు? పూర్ణ శక్తి తర్వాత ఇంకో మాట ఉంది, పూర్ణ బలం అని అక్కడ ఉంటుంది. పూర్ణ బలము అని అక్కడ ఉంటుంది, ఇక్కడ శక్తి అంటాడు. బలం అంటే ఏంటో తెలుసా? నీకున్నటువంటి సత్తు అంతా కూడా ఆయనే ఇచ్చాడు. ఆయన కొరకే నేను వెచ్చిస్తాను. ఆయనే నన్ను దయచేశాడు. ఆయన కొరకు పిల్లలు పాటలు పాడతారు, నాకు ఇచ్చినదంతా నువ్వేనయ్యా, నాకు ఇచ్చింది నువ్వే, నీ కొరకే నేను. అది క్రైస్తవుని యొక్క లక్షణం, దేవుని నమ్ముకున్న వాడి లక్షణం. ఏదన్నా చుట్టాలు వస్తే దేవుని సన్నిధికి రాడు. ఏమన్నా పండుగ ఉంటే ఎక్కడన్నా దూరాన్ని అక్కడికి వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోడు కదా ఎక్కడికని. ఆ దూరం వస్తే ఆయన ఉంటాడు అక్కడ, వాళ్ళు అయితే ఉండరు అక్కడ. వాళ్ళు ఉంటారా? అందుకని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం మనం. ప్రియులారా, గమనిద్దాం మనం. క్రైస్తవుడంటే వాడు కొన్ని నిబంధనలో, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని చేర్చుకోవటమో, కొన్ని విడిచిపెట్టడమో, కొన్ని నాకు పడవో అంటమో, మాకు అలాంటి పద్ధతులు లేవనుకోవటమో కాదు. ఇది అన్యోన్య సహవాసము, హత్తుకొని జీవించటము. కొంతకాలానికి వాడే వీడి రూపమైంది. పౌలేమన్నాడు తెలుసా? జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అన్నాడు తెలుసా? నేను జీవించట్లేదు, నేను బ్రతకట్లేదు, నాలో ఎవరు బ్రతుకుతున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు అన్నావు. ప్రియ సహోదరు, నువ్వెందుకు దీవెన పొందలేకపోతున్నావు తెలుసా? ఎందుకు దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామో తెలుసా? అండి, చచ్చిపోయినా పర్వాలేదండి, ఎంతవ జీవితం అనేది. ఎప్పుడైనా చనిపోవాలి మనం, ఎప్పుడైనా చనిపోవాలి, అందరూ చనిపోవాలి. కానీ నీ చావుని నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయినటువంటి యేసుక్రీస్తు కొరకు నువ్వు చనిపోతున్నావా? అది గమనించి నువ్వు. ఇంకో మాటలో చదువుకుందాం చూడండి, 2వ మాట. సర్వ మానవాళి కోసం, సర్వ మానవాళి పాపాల కొరకు, విమోచన కొరకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన కల్వరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా మనల్ని కన్నాడనే విశ్వాసం, నమ్మకం నీకు ఉండాలి. క్రైస్తవుని యొక్క లక్షణాల్లో ఇది 2వ లక్షణం. మొదటిది పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో అన్యోన్య సహవాసం కలిగి పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి. 2వది ఏమిటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 14లో, యోహాను సువార్త 14 అనుకుంటారు, 1లో చూడండి మాట అంటాడు ఆయన, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఈ లోకానికి రక్షకుడిగా దేవుడు పంపాడు. ఆయన్ని బలి చేసి ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు రక్షణ ఇవ్వటానికే, ఆయన ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని పాతాళంలోకి వెళ్ళకోకుండా కాపాడటానికే ఆయన నీ లోకానికి పంపించాడని నువ్వు తెలుసుకోవాలి. అది క్రైస్తవ్యం. అంతేగాని క్రైస్తవ్యం అంటే ఏదో మనం బైబిల్ అట్టుకుని వెళ్ళిపోవటం, ప్రార్థనలకు వెళ్ళిపోవటం, దీంట్కి వెళ్ళిపోవటం కాదు. నీ జీవితంలో ప్రభువే నా రక్షకుడని విశ్వసిస్తున్నావా? ఆయన లేకపోతే నా జీవితం లేదని నువ్వు విశ్వసిస్తున్నావా?
యోహాను మనకు తెలుసు 3:16 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించెను. అనుగ్రహించాడు ఆయన. వీళ్ళారా గమనిద్దాం. ఇది 2వ నిబంధన. దీంట్లో అన్నిటి గురించి వివరణ నెక్స్ట్ సబ్జెక్ట్ లో చెప్తాను. 2లో వివరణ ఇస్తాను నేను. మొదటిది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. 2వది, ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు రక్షకుడిగా ఆయన్ని నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి పాపముల నిమిత్తము లోకానికి పంపించాడు. అందుకే పౌలు గారు కూడా తిమోతికి రాసిన పత్రికలో రాశాడు. 1వ అధ్యాయం 1 తిమోతి 1:15 అంటాడు. ఏమంటాడంటే మనకందరికి తెలిసిందే అది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. నమ్మవలసింది. అది యోగ్యత అంటే నమ్మవలసిందని అర్థం. నువ్వు నమ్మలేదు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు. ఆయన లేకపోతే నేను క్రైస్తవునే కాదు. ఆయన రక్తం చిందించకపోతే నేను పుట్టలేదు. ఆయన ఇచ్చిన కృప నేను ఈ రోజున బ్రతుకుతున్నాను. ఇది క్రైస్తవ జీవితం యొక్క లక్షణాల్లో ఇది 2వ లక్షణం. వివరణ తర్వాత చూసుకుందాం. 3వ దానికి వెళ్ళిపోదాం. 3వది పాప క్షమాపణ. మనము మన పాపాలను క్షమాపణ పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మన పాపాలు ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం మనం. ఒక మాట అంటాడు పేతురు గారు. ఆ రోజునే యెరూషలేము పట్టణంలో ఆ మేడ గదిలో ఉన్నప్పుడు ఆత్మ వారిని ఆవరించినప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం 36, 38 వరకు చదవండి. నొచ్చుకొని అడగగా కడమ అడగగా అది కావాలి మనకి. ఏం పొందుతామండి మనం? మీరు రక్షణ పొందినప్పుడు, నువ్వు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందినట్లయితే నువ్వు ఫలిస్తావు. క్రైస్తవుడికి ఏమి కనపడదండి. జామ చెట్టుని చూసారు కదా మీరు, ఎప్పుడన్నా చూసారు కదా మీరు? మా మంచి వాళ్ళు అందరూ చూస్తారు జామ చెట్లు. బాగా తింటాం కూడా జామకాయ కదండి. సామెలు నవ్వుతున్నాను నన్ను చూసి. ఎందుకంటే నేను అక్కడ మార్కెట్ కానీ తీసుకెళ్ళినప్పుడు ఎలా జామకాయల కాడికి వెళ్తాను. ముందు జామకాయలు కొనరాయి గారు అంటాడు ముందు. జామకాయలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. అది ఎక్కడ కాసింది? జామ చెట్టును కాసింది. మనం ఫలాలే చూస్తాం కానీ చెట్టును చూడము, ఆకును చూడము, ఏరును చూడము, కాండము చూడము, ఏమి చూడము. ఏమి చూస్తున్నాం మనం? దయచేసి గమనించాలి, చెప్పాలి. ఒక్క కాయనే చూస్తున్నామే. దేవుడు క్రైస్తవుడిలో చూసేది ఏంటో తెలుసా? నీలో ఫలమే. కాయ ఒకటే, ఎంత బాగున్నది కాయ. టీవీ రాజాని కాయో, సామేలాని కాయో, గంగరాజాని కాయో, తేజాని కాయో. ఈ కాయ ఎంత బాగుందో చూసావా? ఏమి చూస్తాడైనా చెప్పండి. నేను ఉదాహరణ తీసుకున్నాను. నా లంక చూడ అవసరం లేదు. మీరు కూడా కాయలుగా ఉన్నారో పుచ్చట్టేస్తున్నారో మీకే తెలుసు, నాకు తెలుసు.
తెలుసండి, మనం పుచ్చెట్టుంటాం ఒక్కొక్కసారి, పుచ్చులో తొలగేస్తుంది మొత్తం పట్టేసిందంటే. ఫలాన్ని చూస్తాం, ఆకులను చూడం, ఏరులను చూడం. నువ్వు ఎలాగ బతికావో చూడ్డాయన. నీలో ఆత్మ ఫలాలు చూస్తాడు. ఆత్మ ఫలములు కలిగిన వాడే క్రైస్తవుడు. ఆత్మ ఫలములు లేనివాడు క్రైస్తవుడు కానే కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఏమిటయ్యా ఫలాలు? జాంకాయలు కాదు, యాపిల్ కాయలు అసలే కాదు. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ. ఒక్కొక్క మాట మీద కొద్దిగా వివరిస్తాను, ఎక్కువ చెప్పను కానీ. ఆ ఫలములో ఏమేమి ఉంటాయా అంటే మొట్టమొదటి ఏముండాలి క్రైస్తవుల్లో? ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ లేనివాడు నావాడు కాదు అనేసాడు అంతే యేసు ప్రభు వారు. ఎవడు ప్రేమ లేడు వాడు నావాడు కాదు. నీవు క్రైస్తవుడు అయినట్లయితే నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఏంటనుకున్నారంటే ప్రేమించడం, కాస్త అన్నం పెట్టడం, కాస్త సాదర ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, జాగ్రత్తగా ఆదరించి చూడటం అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఏమిటో తెలుసా? నీ ప్రాణానికి బదులు వాళ్ళ ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రేమ అనేది అంత గొప్పదండి. క్రీస్తు మనలను ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. నీవు నేను ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నావు? నీలో ప్రేమ ఫలము లేకపోతే నువ్వు నేను క్రైస్తవురాళ్ళం కాదు. ఇంట్లో వాళ్ళే ప్రేమించలేం. తండ్రిని ప్రేమించడు, తల్లిని ప్రేమించడు, అన్నదమ్ముల్ని ప్రేమించడు. బయట వాళ్ళని ఎక్కడ ప్రేమిస్తాడండి? వీడి దగ్గర ఏమన్నా ఫలాలు ఉంటాయంటారా? ప్రేమించలేడు. ప్రేమ లేనివాడు. రెండవది ఏంటంట? ప్రేమ గురించి తర్వాత చెప్పుకున్నాం, ఇవన్నీ వివరిస్తాను నేను, మీరేం కంగారు పడకండి. సంతోషము. ఎప్పుడు చూసిన దివ్యాల ముఖమే, ఎప్పడ ముఖం నాకలాగా. ఎప్పుడు చూసినా నాకులాగానే ఉంటాడు. అది నవ్వు ఉండదు, గివ్వు ఉండదు. నాదైతే నవ్వు అవసరం లేదులే, బయటే కనపడతాయి. నవ్వు ఉండదు, ఏమి ఉండదు వాడికి. వాడి జీవితంలో ఎక్కడ సంతోషం ఉండాడు? అది ఉంటే కదా సరిగ్గాను. వాడు సరిగ్గా నాటబడితే, క్రీస్తులో నాటబడితే తప్పకుండా నవ్వు ఉంటుంది వాడికి. వాడి జీవితంలో సంతోషము, ఆనందం ఉంటుంది. గలతీ 4 ఫిలిప్పీ 4:4 అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఏదో వస్తే ఆనందించడమో, కలిగితే ఆనందించడమో, సంతోషించడం కాదు. ఎక్కడ ఆనందించాలి? నువ్వు దేవుని యందు ఆనందించు, దేవుడు నిన్ను చూసుకుంటాడు. నీకు దేవుడిలో ఆనందించడం తెలియదు, ఏదైనా కలిగితేనే ఆనందం. ఎందుకండి క్రైస్తవ జీవితం మనకి? మనం క్రైస్తవులు ఎలాగా అయ్యామండి? ఫలాలు లేని జీవితం. గొడ్డి చెట్టు అంటారు, వినలేదా? గొడ్డి చెట్టుని ఏం చేస్తాడు? కత్తెట్టుకెళ్ళి నరికేస్తాడు. లోకాసు వార్త 13లో ఉన్నది, తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మత్తయి సువార్త 3:10లో కూడా ఉంది. గొడ్లు అక్కడే పెడతాడంట. 3 సంవత్సరాలు చూసి 4వ సంవత్సరం ఏం చేస్తాడు? నరికి పారేస్తాడు. కానీ ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమమయుడు, కరుణామయుడు కాబట్టి నువ్వు నేను బతుకున్నావు. కాయలు లేకపోయినా పళ్ళు సంగతి అలా కొంచెం, కాయలు కూడా లేవు. ఒక పాట ఉంటుంది, ఏదో పాట, ఏంటి తేజది? పిందు లేదు, కాయ లేదు అనే మాట ఉంటుంది. ఏంటది? నాకు మర్చిపోయినా. పచ్చగానే ఉంటది, మంచి మంచి రంగురంగులుగా ఉంటాయి. చూడండి ఇవాళ ఎలా ఉంటుంది, ఆదివారం అంటే మంచి రంగురంగులు. కానీ ఫలాలు లేవు. సంతోషం, తొందరగా వెళ్ళిపోదాం, నాకు అయిపోయింది టైం. సమాధానము. సమాధానం వాళ్ళకే ఉండదు. ఇతరులకి సమాధానం వెళ్ళి అక్కడ పొందుతారు. వాళ్ళకే సమాధానం ఉండదు. అసలు వాళ్ళలోనే సమాధానం అసలు ఉండదు. వీళ్ళు ఇతరులకేం పంచుతారు?
సమాధానము లేని వాళ్ళు, అసమాధానులు వాళ్ళు. ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితానికి సమాధానం ఉండదు. దేన్నో సరిపెట్టుకునేది ఉండదండి. ప్రతిదీ కూడా లోటుగానే కనపడతాడు వాడి జీవితంలో. క్రీస్తు లేనివాడు ప్రతి వాడు కూడా అసంతృప్తి పొందుతాడండి జీవితం మీద. క్రీస్తుంటే ప్రతిదీ ఏమవుతుందో తెలుసా? సమృద్ధి కలుగుతుంది వాడికి. క్రీస్తుండగా నాకు లోటు ఏంటండి? అది క్రైస్తవుడు పంట. క్రీస్తునే వాడు కలిగి ఉన్నప్పుడు ఇంకాడికి లోకంలో ఏం కావాలి? కనుక వాడికి ఏమిటో లేదంటే సమాధానం లేదు వాడి జీవితంలో. సమాధానం లేని బ్రతుకు. ఎప్పుడు చూసినా చిరాకు బయటికి, ఎప్పుడు చూసినా సనుగుళ్ళే, ఎప్పుడు చూసినా గుసగుసలే. చాలా భయంకరం. రెండోది సమాధానం. తర్వాత నాలుగోది దీర్ఘశాంతం. ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి, దీర్ఘశాంతం. ఒకటి చేర్చుకుందాం. దీర్ఘశాంతం అంటే ఏంటండి? దీర్ఘశాంతం అంటే తొందరగా చెప్పండి. వెళ్ళిపోయింది, టైం అయిపోయింది నాకు అక్కడ అయిపోయింది. దీర్ఘశాంతం అంటే దీర్ఘము అనగా ఎప్పుడు కూడా శాంతంగా ఉండటం అని అర్థం. దీర్ఘం అంటే చివరని కాదు, కానీ ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఎప్పుడు అది బతికిన దినాలన్నీ కూడా శాంతే ఉంటాడు, సమాధానం ఉంటాడు, ఓర్చుకుంటాడు. పరిపూర్ణుడు కాదు. యాకోబు గారు మాట రాశాడు అక్కడ. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, ఓర్పును పుట్టించిన నెరిగి శోధనలో పడినప్పుడు, కష్టాల్లో పడినప్పుడు, హింసల్లో పడినప్పుడు, నిందల్లో పడినప్పుడు, బలహీనతల్లో పడినప్పుడు మహానందమని ఎంచుకునిడి. ఎవడండి? ఒక పక్క నుంచి రోగమొత్తే నవ్వవుడు ఎవడండి? ఈయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అది మహానందం అని ఎంచుకోండి అంటున్నాడు. మహానందం అని ఎంచుకోవాలట. అది అంటే ఏంటి మహానందం? ఏంటి మహానందం చెప్పాలి మీరు. ఇప్పుడు మీరు వివరణ నాకు తొందరగా వచ్చేస్తుంది, మీరు చెప్తే వచ్చేస్తుంది. చెప్పండి. జబ్బు వస్తే మహానందం, కష్టం వస్తే మహానందం, తిండి లేకపోతే మహానందం, నిజంగానే మహానందం. ఎప్పుడు తెలుసా? క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే. నీకు అవసరం లేదు. పిల్లగాడు ఒక గంట నుంచోబెట్టినా, ఒక శిక్షించినా, నీకు బట్టలు లేవురా, నీ పుస్తకాలు లేవురా అంటే వాడు ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? గొంతులు వేసుకుంటూ వస్తాడు. రేపు స్కూల్కి రావద్దన్నారు ఫీజు కట్టకపోతేనే, పుస్తకాలు లేకపోతేనే అక్కడ పడేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడికి ఎవరు చెప్పాడాడు? ఎవరికి చెప్పాడండి? తల్లిదండ్రులకు చెప్పాడు, అయిపోయింది వాడికి. నువ్వు ఎవరికి బిడ్డ కాకుండా పుట్టావా? నీకు కూడా తండ్రి ఉన్నాడు కదా. మన తండ్రికి చెప్పుకున్న తర్వాత మనకి ఏం చింత ఉంటుందండి? ఏముంటుంది చెప్పండి? ఏం బాధ ఉంటుంది? ఆయన తీర్చేవాడు, నమ్మకమైన వాడు. ఆయన అందరు శ్రమలు తీర్చేవాడు, అందరు కష్టాలను ఆదుకునేవాడు. ఇక అలాగే వెళ్ళిపోయినట్లయితే దీర్ఘశాంతం చాలా ఉంటుంది. అది మాట చదవడం. దయాళత్వం. దయాళత్వం అంటే మనకు అసలు కనిపించదులే. మనల్ని ఎంత ఎతికినా దయాళత్వం ఉన్నదని. దయ ఉంటుందా మనకి? అసలు లేదు. అది అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. వదిలిపెట్టేయండి. ఇంకా తర్వాత ఎప్పుడైనా వివరించేటప్పుడు చెప్తాను. దయాళత్వం అనేది మన జీవితాల్లో మచ్చుకు కూడా మచ్చ కనపడదు. మచ్చుకు కూడా మచ్చ కనపడదు మన జీవితంలో. దయ అనే మాట మన జీవితాల్లో వెళ్ళిపోయింది. ఆత్మ ఫలాలు లేనివాడు ఆత్మీయుడు కాదు, క్రీస్తువాడు కాదు, క్రైస్తవుడు అసలే కానే కాదు. ఇంటికెళ్ళి చదువుకోండి. అది లేకపోతే క్రైస్తవుడు అని ఎలా చెప్పుకుంటున్నాము? ఇతరులు కష్టపడుతుంటే ఇతరులు జాలి, వాళ్ళ మీద ప్రేమ చూపలేవే, వాళ్ళ మీద కనికరం చూపలేవే, వాళ్ళని ఏ విధంగానూ నువ్వు క్రైస్తవుడిగా ప్రేమించలేవే. నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలాగున్నావు? నేను ఎలాగున్నాను?
అసహించుకునే స్థితి. ఎస్కేల్ అంటాడు, అసహించుకుని పడేశారంట మనల్ని. కన్న వెంటనే తల్లికి, మీకు తెలుసు అందరి స్త్రీలకి, రక్తం అంటేసుకుని పిల్లల్ని పట్టుకోవటానికి కూడా కుదరదండి. అప్పుడు కన్నప్పుడు వెంటనే మంత్రసానికి పిల్లల్ని పట్టుకోవటానికి కూడా ఏమేస్తుంది తెలుసా? చేదురేస్తుంది. అటువంటి అసహించుకున్న స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించాడు. అటువంటి భయంకరమైన స్థితిలో ప్రేమించాడు ఆయన నిన్ను నన్ను. నీలో దయాళత్వం ఎక్కడిది? నీలో ప్రేమ ఎక్కడిది? నీలో జాలి ఎక్కడిది? నీలో కనికరం ఎక్కడిది? గమనించుకుందాం ప్రియులారా. మూడోది క్షమాపణ అన్నాడు. అది క్షమాపణ, విశ్వాసం, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం మరియు ఆశా నిగ్రహం. ఇది చాలా మంచిదండి. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహము. ఇవాళ బిర్యానీ తినాలని అనిపిస్తుంది నా మనసుకే. ఆదివారం కదా, మంచిగా మంచి బిర్యానీ, లెగ్ పీసులు తినాలి ఎలాగైనా సరే అని అనిపిస్తుంది. కానీ నా దేవుని కొరకు, నా ప్రభు కొరకు నా నోటికి కట్టు పెట్టుకుంటా, నిగ్రహించుకోవాలి. ఆశలు ఎక్కువ ఉంటాయండి. ఆశలు, మానవుని ఆశలు ఎలాగుంటాయో తెలుసా? ఆకాశంలో ఎగురుతాయి వాడి. కానీ దాన్ని నిగ్రహించుకునే శక్తి కలిగిన వాడే క్రైస్తవుడు. దాన్ని నిగ్రహించుకోవాలి. నువ్వు ఈ రోజున ఇది చేయాలనుకున్నావు, ఆశ ఉన్నది నీ శరీరానికి, ఆశను త్యజించాలి. నువ్వు అది నిగ్రహించుకోవాలి నీ మనసును. మనకి అందరికీ తెలుసు, పంచేంద్రియాలు అంటారు, తెలుసు కదా మీకు? ఆ పంచేంద్రియాలన్నీ ఎప్పుడు కూడా కోరిక తీర్చుకోవాలని చూస్తాం మన శరీరంలో ఉండి. ఈ పంచేంద్రియాలు ఉన్నాయి చూసావా, వాటికి కావాల్సింది ఆ యొక్క జ్ఞాపక శక్తి. వాటికి నాలుక ఉన్నదంటే ఎప్పుడు రుచే చూస్తుంది. అది దానికి అదే కావాలి ఎప్పుడు. ఏది రుచికరంగా ఉండదో దాన్ని తినాలనిపిస్తుంది నాలుగుకి. కంటికి ఉన్నది చూసావా, భయంకరమైన దాటిని చూడాలనిపిస్తుంది. ఒకసారి చూసి మానేయం మనం, మళ్ళీ రెండోసారి అక్కడ తిప్పుతాం మళ్ళీ. అది చూడకూడదురా అంటే. అందుకే యోబు ఏమన్నాడు తెలుసా? నా కంటితో నేను నిబంధన చేసుకుంటుని అన్నాడు. అంతే. కంటితో నిబంధన ఎలా చేసుకున్నాడండి చెప్పండి మీరు? ముగించేస్తాను నేను, మళ్ళీ ఎప్పుడైనా చదువుకుందాం అనుకో. 2-3 మాటలు ఉన్నాయి, ఇది 2-3 సార్లు చెప్తాను. ఎలాగా కంటితో నిబంధన? చెడ్డదాన్ని చూడకూడదు. నేను గాంధీ మహాత్ముడు ఎక్కడెళ్ళి నేర్చుకున్నాడు? అమెరికాకి వెళ్ళి నేర్చుకున్నాడు. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. అందుకే ఆయన పేరు మార్చేశారు. ఏమని చెప్పండి వెంటనే. నేను చెప్పకపోతే నేను చెప్తా. ఏం పేరు? గాంధీ తర్వాత ఏముంటుందండి? ఆయన పేరులో గాంధీ తర్వాత ఏముంది? మహాత్ముడు. మహా అంటే దేవుడు అండి. ఆత్ముడు అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు అని అర్థం. మహాత్ముడు అంటే దేవుడు పేరు కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడిని మహాత్ముడు అంటారు. ఒక గాంధీకే పెట్టుకోవసరం లేదు, నువ్వు కూడా పెట్టుకోవచ్చు మహాత్ముడు అని. చాలా మంది అంటుంటారు, ఈయన మహాత్ముడు రా బాబు అంటారు. మీరు వినలేదేమో ఎప్పుడన్నా? దేవుని ఆత్మ కలిగిన ప్రతి వాడు కూడా మహా అంటే దేవుడు అండి. మహా అనే పదము దేవుందే, మానవుడిది కాదు. ఆత్మ అనేది ఆయన ఆత్మ కలిగినటువంటి పనులు కానీ, క్రియలు కానీ, నడవడిక కానీ, ప్రవర్తన కానీ, ఆలోచనలు కానీ ఇవి ఉన్నవాడిని మహాత్ముడు అంట. నిబంధన చేసుకున్నాడు యోబు. 4వ దానికి వెళ్ళిపోదాం మనం, తర్వాత చదువుకుందాం. 4వ దాంట్లో ఏంటంటే తోటి మానవుల పట్ల క్రైస్తవుని బాధ్యతలు కొన్ని ఉన్నాయండి. 4వది ఇప్పుడు 3 నేర్చుకున్నాం. 4వది అవుతాయి లేకపోతే లేదు. మొదటిది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించటం.
ఆజ్ఞల్లో ఇది గొప్ప ఆజ్ఞ అండి. మత్తయి సువార్త 22:39 ఇదే మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 22:39. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమించలేని క్రైస్తవుడు ఎందుకండి? పొరుగువాడితో మాట్లాడలేడు, వాడికి మాకు పడదండి, వాడు ఈడిండి ఈడాడండి. నేను చెప్పకూడదు కానీ క్రైస్తవ్యంలో కూడా కులాన్ని చూసేవాళ్ళు దరిద్రులు వచ్చేసారండి. కులం ఎంచుకుంటున్నారు, క్రీస్తు నమ్ముకున్న తర్వాత కులం పాటిస్తున్నారు. ఇంత దరిద్రులు ఎక్కడైనా ఉంటారండి? ఎంత దరిద్రమైన జీవితాలు జీవిస్తున్నారంటే అలా జీవిస్తున్నారు. లెవిటికీయులు 19:18 మొట్టమొదటిది సహోదరుల పట్ల క్రైస్తవుడు చూపవలసింది మొట్టమొదటిది ఏంటంటే, వాడి వలే ఇతరులను నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే ఏంటి? ఇందాక చెప్పాం, లోబడుటని, వాడు మాట వింటామని. మరి ఇక్కడేమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? యేసుప్రభు వారు లేవీలో చెప్పాడు, యేసుప్రభు బోధలో చెప్పాడు. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇట్లా చూడండి, 2 అంగీలు ఎలా చూడండి, నా వంక చూడండి, దయచేసి నా వంక చూడండి. 2 అంగీలు ఉంటే ఒకరికి ఇచ్చేయమన్నాడు. నువ్వు తింటే ఎదురుడు తిన్నాడా లేదో చూసి తినమన్నాడు. సగం ఆడికి సగం నీకు తినమన్నాడు. ఇదే ప్రేమ. దేవుని ఆజ్ఞలో మనకి ఇచ్చినటువంటి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాల్లో ప్రధానమైన లక్షణం, వాడు తిన్నాడా లేదో చూడ్డాడు అన్నారండి. విందుకాడికి వెళ్తారు, టకటక ఆకుపడతాడు, పెద్ద పెద్ద ముక్కలు వేయించుకుంటాడు. వీడు పట్టి ఇలా పిక్తాడు, అలా పిక్తాడు, ఇలా పడేస్తాడు. తిండి కూడా లేని వాళ్ళు దేశంలో ఎంతో మంది ఉన్నారండి. ఆకుల దగ్గర వేసుకునేవాడు. నాకు ఇస్త్రాకులో మిగిల్చేస్తేని ప్లేట్లో మిగిల్చేస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు ఏం చేసేవాడిని తెలుసా? నేను పెట్టిందల్లా తినేసేవాడిని, ఆయాసపడేవాడిని, వేస్ట్ చేయకూడదని. ఇప్పుడు పెట్టుకునేటప్పుడే తక్కువ పెట్టుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ అనేది నువ్వు కలిగింది ప్రతిదీ ఇతరుల వాడికి కూడా ఉండాలని ఆలోచన కలిగి ఉండటమే ఇతరులను ప్రేమించుట. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించటం. నేను తింటున్నాను, వాడు తినాలి. నేను పండుతున్నాను, వాడు పండాలి. నాకు ఇల్లు ఉంది, వాడికి కూడా ఇల్లు ఉండాలి. నాకు ఉద్యోగం ఉంది, వాడికి కూడా జీవనోపాధి ఉండాలి. లేకపోతే నువ్వు సాయం చేయాలి, నువ్వు ప్రోత్సహించాలి, వాడిని ఉత్తేజపరచాలి. అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అవేర్నెస్ అంటే ఏంటండి? తేజ. అవేర్నెస్ అంటే ఉత్తేజ పరచటం, ఉజ్జీవింపజేయటం అన్నమాట. ఎవరిని చేయాలి వాడిని? రే ఎందుకురా ఇంటికాడ కూర్చుంటున్నావు? ఒక్కొక్కడు సోమరుడు, వాడికి ఇంకేముండవు, తింటాం పంటాం. చాలా మంది ఉన్నారు, తింటాం పంటాం, దరిద్రులు. వాడి వల్ల వస్తుందా ఇంటికి దరిద్రం? ఆ ఇంటికి దరిద్రం అలాంటి వాళ్ళ వల్ల వస్తుందండి. దేశానికి పనికిరాడు, దేవుడికి పనికిరాడు అది. కనుక గమనించాలి. అందుకే పౌలు ఏం చెప్పాడు తెలుసా? సువార్త పత్రికల్లోనూ, నీవు సువార్త చేయకపోతే, నీవు వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే ఆ రోజున అన్నం తినొద్దు అన్నాడు. మనం ముందు తిన్న తర్వాత ఏదైనా, మన పరిస్థితి అంతా మన క్రైస్తవ్యం ముందు తిన్న తర్వాత ప్రార్థన మంచి బాగా వస్తుందిలేండి. తిన్న తర్వాత ప్రార్థన ఇంకా అసలు చాలా బాగా చేస్తారు. ఇల్లారా, ఎక్కడ మనం దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం? ఎక్కడ దేవుని దీవెనలు కోల్పోతున్నాం? ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నాం మనం? గమనించండి. నేనేదో నవ్వులాటకి చెప్పట్లేదు ఇది. తర్వాత తిండి, ముందు దేవుని సన్నిధి. ఇదే నువ్వు టయానికి తినేయాలని ఏమైనా రాసి పెట్టి ఉన్నదా నీకు? ఒక టైం పాటింతాడండి, ఏమి లేదండి అంటాడు ఒక, నేను టయానికి తినేస్తానండి. టయానికి సవరదా మరి? ప్రియులారా, గమనిద్దాం. తర్వాత రెండవది ఏంటంటే క్షమించుట.
క్రైస్తవుని లక్షణంలో క్షమాపణ ఉండాలండి. తప్పులు చేయొచ్చు, పక్కోడు తప్పు చేస్తున్నాడా, ఎవరు తప్పు చేస్తున్నా, తప్పులను క్షమించకపోతే ఆడు క్రైస్తవుడు కాదండి. దేవుడు మనల్ని క్షమించాడు కనుక మనం కూడా ఏం చేయాలి? ఇతరులకు క్షమించాలి. అది క్రైస్తవ లక్షణం. మూడవది ఏంటో తెలుసా? సహవాసం. సహవాసం అసలు మానకూడదండి. ఎప్పుడు కూడా కొంతమంది లోకంతో సహవాసం చేస్తారు. ఏమైపోతాం తెలుసా? ఎక్కడుంది అది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది నాన్న? 2:15 లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించకుడి. తండ్రి ప్రేమ వాడికి ఉండదు. కనుక లోకమును ప్రేమించేవాడు దేవునికి ఏమైపోతున్నాడు? శత్రువు విరోధి అయిపోతున్నాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నాను, నీ సహోదరుడితో సహవాసం లేదు, బయట వాడి దగ్గరికి వెళ్తావు, వాడు చెత్త కబుర్లు వింటావు, చెవు కొరుక్కుంటారు, ఆడు నువ్వు కలిసి కొరికేసుకుంటారు చెవులు. ఆడేం చెప్తాడో వీడికి తెలియదు, వీడేం చెప్తాడో ఆడికి తెలియదు. వీళ్ళిద్దరు చెప్పినా ఇంకెవరికే అర్థం కాదు. చాలా మంది స్త్రీలు కూడా అలాగే చేస్తారు. కాలక్షేపం అవ్వకపోతేనంట పక్కింటి అక్క దగ్గరికి వెళ్తుందంట. ఏం చెప్తుంది అక్కడ తెలుసా మీకు? నేను రహస్యాలు బయట పెట్టట్లేదండి. పక్కింటి అక్క ఏం చెప్తుందో తెలుసా? అలా ఆయన గురించి చెప్తుంది, అలా ఆడపడుచు గురించి చెప్తుంది, అలా అత్తగారి గురించి చెప్తుంది, అలా మరిదిల గురించి చెప్తుంది. ఈ అక్క ఏమంటది? ఆమె కూడా కొన్ని చిట్టాలు ఉంటాయి ఆమెకని. వీళ్ళిద్దరూ చెవులు కొరుక్కుంటారు. ఆయన తూపో అంటాడు అక్కడి నుంచి. ఈ బతుకు క్రైస్తవ బతుకదేనా అని అంటాడు ఆయన. క్షమాపణ లేని జీవితము క్రైస్తవ్యము కాదండి. క్షమించాలి తప్పులు. యేసుప్రభుని అడిగారు, ఎన్నిసార్లు క్షమించాలి సహోదరుడు తప్పు చేస్తే అంటే ఎన్ని అన్నాడు? 77 సార్లు క్షమించమన్నాడు. తప్పు చేశాడు మళ్ళీ క్షమించు, తప్పు చేశాడు మళ్ళీ క్షమించు. అలా క్షమించకపోతే నీ జీవితం వేస్తే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. నీ భర్త మంచోడు కాదా, నీ భార్య మంచిది కాదా, నీ పిల్లలు మంచోడు కాదా, నీ అత్తమామలు మంచోడు కాదా, నీ తల్లిదండ్రులు మంచోడు కాదా? మంచి నీలో లేదు, వాళ్ళలో కాదు, మంచి ఎవరిలో లేదు. నీలో మంచి లేదు. ముందు నువ్వు మంచివాడు అయితే వాళ్ళు మంచివాళ్ళు అవుతారు. నీలో మంచితనం లేదు కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళుగా కనపడుతున్నారు నీకు. అందుకే యేసుప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమని? ఏం చెప్పాడు? కంట్లో ఉన్న నలుసుని తీసుకుని ఎదరవాడి కంట్లో ఉన్న క్షమించండి నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని, దూలం అంటే ఇంటికేసేది పొడిగిది, వీడి కంట్లో పెద్దది ఉంటుంది కానీ ఆడి కంట్లో నలిసిని చూపెడతాడు వాడి జీవితంలో. కనుక గమనించాం మనం. ఇంకొకటి మాట వెళ్ళిపోదాం. సహవాసం అవసరం. ఒక్క మాట చదువుకుందాం చూడండి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25. ఇంకొకటే ఉంది. కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుకునుట మానక నడువు వెళ్దాం. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నా. అరే రేషన్ సభ దగ్గర బియ్యం ఇస్తున్నాడంట. అక్క చెప్పింది అనుకో ఏం చేస్తాం మనం? చెప్పండి మీరు. నేను ఉట్టేదని తప్పు మాట్లాడితే చెప్పండి. మళ్ళీ రేషన్ సభ్యుడు మళ్ళీ తీయడాక అడు చాలా దుర్మార్గుడు. ఎలా లేకపోతే బియ్యం ఇవ్వడాడు. చర్చి ఉంటే తర్వాత చూసుకోవచ్చు, వచ్చేవారు వెళ్దాంలే. ఎంత పరిస్థితి అంటే సహవాసం అనేది నిన్ను అభివృద్ధి పరిచేది, ఆశీర్వదించేది, దీవించేది, దేవుని ఆశీర్వాదాలు కలగజేసేదండి. దేవుని సన్నిధి కొద్ది రోజులు ఉన్నప్పటికీ ఒకటి దేవుడు ఇంటి వారిని అందరినీ కలిగిన వాటిని అందరినీ ఆశీర్వదించాడు దేవుడు.
దేవుని సన్నిధి పోగొట్టుకున్నావంటే నీ జీవితంలో చాలా లాస్ అయిపోయినావు ఈ రోజుని. ఎక్కడైనా సరే, ఎక్కడైనా కాదు, ఎక్కడికైనా నువ్వు దేవుని సన్నిధిని పాడు చేసుకుని నువ్వు బయట ఉన్నావంటే నువ్వు దేవునికి విరోధం అయిపోతావు. ఇంకో మాట ఉంది, 25 చదివాయా? హెచ్చరించుచు సమీపించుకొలిది. ఎలాగ చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి, సహవాసంగా రావాలి, సంఘానికి మానకూడదు. ఏంటంటే ఎందుకు రావట్లేదో తెలీదు. వెళ్తుంది ఎవరికైనా తెలియదు. అప్పుడు వరకు వాళ్ళకి కూడా తెలియదండి. మీరు నాకు తెలియటం సంగతి, మీకు తెలియటం సంగతి అలాగ ఉంచండి. వాళ్ళకే తెలియదు ఎప్పుడు మానేస్తారో వాళ్ళు, ఎప్పుడు ఈ రోజు సత్యం కొడతారో వాళ్ళకే తెలియదు. ఈయనేమంటున్నాడు చెప్పండి, చేట మానక అంటున్నాడు ఆయన. మనకే తెలియనప్పుడు మనం ఏం చేస్తాం మరి? అంటే మనం ఏంటి, గాలికి రేపబడినా పొట్టు కంటే అన్యాయమైన జీవితం అండి మనదే. ఆ పొట్టు అన్నా కొంచెం వాల్యూ, అంతకంటే దరిద్రమైన బతుకు మనది. ఆఖరిది బాప్తిసం మరియు బల్ల. బాప్తిసంలో ప్రతి వారికి చెప్తున్నాను, బాప్తిసం సరి లేకపోతే నీ జీవితంలో నీవు ఏ విధంగానూ క్రైస్తవ్యంలో ఉండలేవు. దేవుని ఆశీర్వాదాలు దొరకవు. సరైనటువంటి మారు మనసు సంబంధమైన బాప్తిసం తీసుకోవాల్సిందే. నేను ఒక ఆయన చనిపోయాడంటే ఈస్ట్ గోదావరిలో వాళ్ళ కొడుకు ఇక్కడ ఉంటే వెళ్ళాను నేను. 82వ సంవత్సరంలో తీసుకున్నాడండి మా డాడీ ఇష్టపూర్వకంగా బాప్తిసం అన్నాడు. ఎన్నో సంవత్సరం అండి? నీరంటే భయం విన్నాక అంటది ఒక్కొక్క తల్లి. నీరంటే భయం అంట, నరకం అంటే భయం ఉండదు. ఏమిటంటే భయం అంట ఆమెకి? నీరంటే భయం అంట. 82వ సంవత్సరంలో తీసుకున్నాడంట బాప్తిసం. ఆయన బాప్తిసం లేనివాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తుని పొందని వాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తుని ధరించుకొని నీవు క్రైస్తవురాలు కాదు. రెండవది ఏంటంటే, తర్వాతది ఏంటంటే బల్ల, ప్రభురాత్రి భోజనం. నీలో పాపం పోవాలంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఈ వారం మా ఆవిడతో కొట్లాడానండి, ఈ వారానికి వద్దులేండి. ఈ వారం పక్కింటి ఆమెతో కొట్లాడాను, పిల్లల్ని కైకిలాడాను కనుక నేను ఈ వారం. నీ పాపం పోవాలంటే అక్కడికే రావాలి. నీ పాపం పోవాలంటే క్రీస్తు బల్ల దగ్గరికి రావాలి. ప్రభు యొక్క రక్తం, శరీరం రక్తం దగ్గరికి రావాలి. నీ పాపాలు హరింపబడతాయి. చీకట్లో ఉన్నవాడికి వెలుగులోకి వచ్చాడు అనుకోండి, ఏమవుతాయంటే చెప్పండి, మీరు అందరికీ తెలుసు, మీ అందరికీ. ఒకసారి ఎలా నలుపుకుంటాడు. పెద్ద వెలుగు ఉందనుకో ఏం చేస్తాడు? చూడలేడాడు. వాడు వెలుగుని చూసిన ముఖం కాదాడిది, ఎప్పుడు చీకటి బతికాడిది. కళ్ళు నలుపుకుంటాడు ఇలాగా. ప్రభు బల్ల నీకు, నీ జీవితానికి ఆశీర్వాదకరం. ఏ రోజునైతే ప్రభు బల్ల ఈ వారం తీసుకోకపోతే నేను ఆశీర్వాదాన్ని కోల్పోయిన ధీమాన్ని జీవితంలో ఉన్నప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. గమనిందాం. ఇది చాలా క్లుప్తంగా నేను చెప్పాను. చాలా పెద్ద విషయాలు ఇవి. మీకు అర్థమయ్యే రీతిలో మాత్రమే కొన్ని విషయాలు చెప్పినాను. ఉండి కొద్దికి మనం ధ్యానం చేసుకుందాం. కనుక బాప్తిసం మరియు బల్ల. దేవుని ఎడల భక్తి కలిగి, తోటి మానవుడి ఎడల ప్రేమ చూపి, క్రీస్తు పోలికగా నడుచుకొని నిరంతరము ప్రయాణంలో దేవుని కృప ద్వారా రూపాంతరము చెందిన జీవితమే క్రైస్తవ జీవితం. రూపాంతరము చెందాలి. కొత్తోండి నేను, ఇంతకుముందు కాదు. నీ జీవితం ఎప్పుడు అలాగే ఉన్నట్లయితే రూపాంతరం ఎక్కడుంది నీకు? రూపాంతరం అంటే పునరుద్ధానం అండి. పునరుద్ధానం మారిపోవాలి. నీ కళ్ళు మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి, నీ పరిస్థితులు మారిపోవాలి. ఇవన్నీ రూపాంతరం చెందాలి. అప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా తీర్చబడతావు. ప్రియ సహోదరి, క్రీస్తు కృప నీ మీద ఉంటుంది. సిద్ధపడదాం. క్రైస్తవుడంటే ఎవరో తెలుసుకుందాం. ఇంకా క్రైస్తవుడంటే రెండవ భాగంలో నేర్చుకుందాం ఇంకా కొన్ని విషయాలు.
మొదటిది, క్రైస్తవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో. రెండవది, యేసు క్రీస్తును విశ్వసించి ఆయన మానవాళి పాపముల కొరకు వచ్చి కల్వరి శిలువ బలి ఆయన రక్తం ద్వారా మన పాపాలు శాపాలు కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చాడని విశ్వాసం నీకు కలగాలి. మూడవది, పాప క్షమాపణ పొందినప్పుడు మనకు పరిశుద్ధాత్మను పొందుతాం. అప్పుడు ఆ ఆత్మ మనకు ఫలాలు కాయిస్తుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, ఇవన్నీ కూడా ఫలాలు కాయిస్తుంది. నాలుగవది, తోటి మానవుల పట్ల క్రైస్తవుని విధి బాధ్యతలు కొన్ని ఇచ్చాడు. అవి లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. చదువుకున్న 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మరి ఒకటి మర్చిపోయినాం మనం. ఒకటి ఏమిటంటే మరి సువార్తను ప్రకటించుట. మార్కు సువార్త 16:15 అంటాడు, ఏమంటాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించండి. అది కూడా చేయకపోయినా క్రైస్తవుడు కాదు. తింటాడు కదా, తిన్నది బయటికి రాలేదనుకో, అంటే బయటికి రాలేదనుకో, బాగా తిన్నాడు, బయటికి రాలేదనుకో, ఏమవుతుంది? కడుపు ఉబ్బిపోతుంది. ఎవరికి వచ్చేస్తుంది? అడిగి నువ్వు విన్నదేదో, నువ్వు గ్రహించిందేదో ఇతరులకు చెప్పు. అందుకే అంటాడు ప్రకటించుడి అంటాడు. ఎంత 96వ కీర్తనలో అనేక మందికి ప్రకటించు. ప్రకటించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఇతరుల కొరకు క్రీస్తు గురించి చెప్పకపోతే, ఆ యొక్క సమరయ స్త్రీ ఆమె మాత్రమే చూసింది. చూసిన వెంటనే ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది సమరయ స్త్రీ? ఊర్లోకి పరిగెత్తింది. పరిగెత్తుకెళ్ళింది, నేను చూసిన వాడు మెస్సయ్య కాదా? నేను మెస్సయ్యతో మాట్లాడాను, రండి మీరు కూడా, మెస్సయ్యని చూపిస్తానని తీసుకొచ్చింది. ఎంతమందిని నడిపిస్తున్నావు దేవుని సన్నిధికి? ఒక గోల్ అనేది ఉండాలండి మనకి. ఈ సంవత్సరం నేను ఎవరిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తాను? ఈ సంవత్సరం నా ప్రయాస ఏంటి? నేను ఒక క్రైస్తవురాలుగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దీవించాడు, కాపాడుతున్నాడు ప్రతి విషయంలో. అంటే నేను ఎవరిని దేవుని దగ్గరికి చేర్చాను. ప్రకటించనోడు పనికిరానోడే. ఆడు పరిశుద్ధుడు కాదు, క్రైస్తవుడు కానే కాదు. ఇటు గొప్ప ధన్యతలో దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్.